నమస్తే, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. ప్రస్తుతం మనం సితారా 70mm థియేటర్లో ఉన్నాం. ఈ నెల 13న ఫంకీ సినిమా రిలీజ్ కాబోతుంది. సో శాంపిల్గా మనకి రీసెంట్గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్ చూపించారు. అలాగే పనిలో పనిగా టీజర్ మంచి రెస్పాన్స్ వచ్చింది కదా చూపించుకుంటే అది కూడా చూపించారు. అద్భుతమైన కామెడీతో ఆకట్టుకునేలా ఉన్నాయి రెండు. సాంగ్ బాగుంది, అటు టీజర్ మాత్రం హిలేరియస్గా ఉంది. మరి ఈ ఇంత హిలేరియస్ ఎంటర్టైనర్ని షూటింగ్ టైంలో అసలు ఎలా ఎంజాయ్ చేశారనేది ఈ సినిమాలో హీరోగా యాక్ట్ చేసిన విశ్వక్ సేన్ అండ్ హీరోయిన్ కయేదు లోహర్ ఇప్పుడు మనకు తెలియజేయబోతున్నారు. అలాగే వాళ్ళ కెరియర్ గురించి కూడా ఇప్పుడు మనం షేర్ చేసుకుందాం. సో లెట్స్ వెల్కమ్ బోత్ ఆఫ్ దెమ్. హాయ్ సార్. నమస్తే. నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. ఈ ఫంకీ టీజర్ సో అలా చూడగానే అటు యూత్ని అందరినీ ఆకట్టుకునేలా ఉంది. అలాగే రీసెంట్గా రిలీజ్ అయిన సాంగ్ కూడా చాలా బాగుంది. సో ఏంటి ఈ సినిమా మీద నీకున్న కాన్ఫిడెన్స్ ఏంటి అసలు? డెఫినెట్లీ చాలా కేర్ఫుల్గా, అంటే ప్రతి సీను, ప్రతి సాంగు, ప్రతి పోస్టరు, ప్రతి లైన్, మాట్లాడే ప్రతి లైన్, ఎవ్రీథింగ్ వాజ్ మేడ్ వెరీ కేర్ఫుల్లీ. ఇంటెన్షన్ అంటే అనుదీప్కి చాలా క్లారిటీ అండ్ మంచి ఇంటెన్షన్తో, జస్ట్ కామెడీ అనే కాదు, ఇప్పుడు ఏదో కామెడీ కోసం తీసిన సినిమా కూడా కాదు. డెఫినెట్లీ ఇట్ హ్యాస్ కొంచెం ఫ్యామిలీ వాల్యూస్ గురించి మాట్లాడుతూ అండ్ ఒక మంచి ట్రాక్ నడుస్తుంటుంది. మంచి రామ్ కామ్, బేసికల్లీ ఇట్స్ వెరీ ఫ్రెష్ రామ్ కామ్. యా సార్, కొంచెం టైం అయింది చూసి కూడా మనం తెలుగులో. సో డెఫినెట్లీ ఆ గ్యాప్ని ఫిల్ చేసే సినిమా అవుద్ది. అంటే కొన్ని రకాల కామెడీస్, అంటే ఇన్స్టెంట్ కామెడీ కావచ్చు, ఆర్గానిక్ కామెడీ కావచ్చు, సిచ్యువేషనల్ కామెడీ కావచ్చు, ఏదైనా ఉంటుంది. Yeah. బట్ ఇందులో ఉండేది ఏ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్? డ్రై సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనొచ్చు సార్. అంటే మనకి జల్దీ అర్థమైపోతుంది జోక్. కొన్ని జోకులు అయితే ఒక రెండు నిమిషాల తర్వాత ఓహో అని అర్థమయ్యేటట్టుంటాయి. అంటే అంత డెప్త్ ఉన్నాయి. డెఫినెట్లీ వేరే పర్స్పెక్టివ్. నేను ఇందాక ఒక ఇంటర్వ్యూలో చెప్తుండే కదా, మనం బస్ ఇట్లా వస్తుంది అనుకుంటాం, అనుదీప్ ఇట్లా వస్తుంది బస్. సో వెరీ అన్ప్రెడిక్టబుల్ కామెడీ అనొచ్చు. ఎస్, దట్స్ ద రైట్ వర్డ్ టు యూస్. యా, ఆఫ్ కోర్స్ అన్ప్రెడిక్టబుల్ కామెడీ ఓకే, బట్ ఇందులో చాలా వరకు ఇన్సిడెంటల్ కామెడీ కనపడుతుంది. టీజర్ చూసినప్పుడు అవును, ఆ క్షణంలో నవ్వేసుకుంటాం, బట్ బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ కామెడీ గుర్తుండిపోతుందా? ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది సార్. ఎందుకంటే ఇది మీరు అన్నట్టు యాక్చువల్లీ అన్ప్రెడిక్టబుల్ కామెడీ అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ ఎ సిచ్యువేషనల్ కామెడీ. మీకు కథలో నుండే వస్తుంటుంది కామెడీ. కథ లేదు అని చెప్పడానికి లేదు ఈసారి. డెఫినెట్లీ ఇట్ హ్యాస్ అ వెరీ పెద్ద కథ కాదు, ప్రతి ఒక్కడికి ఈజీగా అర్థమయ్యే కథ, మనకు తెలిసినోడి కథ లాగుంటుంది. సో దెర్ ఇస్ నో రాకెట్ సైన్స్ బిహైండ్ ఇట్, బట్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్, బట్ వెరీ కంఫర్టబుల్గా, ఇట్లా వెరీ కంఫర్టబుల్ ఫిలిం అనుకోండి. ఇంకా స్టేపుల్ ఫుడ్. I think it's also like Chitra comes with a lot of sense. She's a very sensible, very practical person. And Komal is Senseless, totally opposite to it. Though he has his own way of showing his own senses and sensitivity. But Komal how is both... great. Yeah. Yeah, he is great. But how both of them come together and what kind of comedy comes out of it is what funky is, what we are trying to say in the film is probably, I would like to say in that way. Yes. Yes, in that మీకు sense. అల్లూరి తర్వాత ఇదే కదా తెలుగులో? Yeah. సో ఏంది అంత గ్యాప్ ఎందుకు వచ్చిందా? Everybody is తీసుకున్నారా? asking ఎలా? me why so much of gap. Even I should ask that. But maybe I did get the right project, sir, because it's very important, I feel, for heroines also in any industry, but to choose the right projects right now. And I just don't want to do any film and just be there for no reason. I want to be a part of films where I have something to give, where I have performance, where people will talk about me, and I want to be there for a longer time and not just come and go. So maybe it took time for that. I was waiting for the right project. Nothing came that great for me to take up, and maybe Funky landed like that. This is the right project? Yes, I feel it's right. In all ways, it's the
good production house, perfect production house, good combo, Vishwak, Anudeep sir, and the story is amazing, fab, different genre, and it's challenging comedy. So I felt that it's a good one for me to come back with in Telugu industry. సో బిగినింగ్ నుంచి సో నీ కెరీర్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ అటెంప్ట్ చేస్తూ వచ్చావు. బట్ రిజల్ట్స్ నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్కి కనపడినప్పుడు ఏమనిపించింది? సార్ ఒక్కొక్క సినిమా ఒక్కొక్క రకంగా రిజల్ట్ ఇచ్చింది సార్. ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది సినిమానే చూసుకోండి. మీరు ఆ రోజు రిజల్ట్ని నేను కన్ఫర్మ్ చేసుకున్నా, ఈ రోజు రిజల్ట్ని కన్ఫర్మ్ చేసుకున్నా. ఇప్పుడు అది రిలీజ్ అయిన సంవత్సరం రిజల్ట్ని మనం కన్ఫర్మేషన్ కింద తీసుకుందామా, ఈ రోజు ఈ నగరానికి ఏమైందనే సినిమా ఏంది అన్నదాన్ని కన్ఫర్మేషన్ తీసుకుందాం. సో సమ్ ఫిలిమ్స్ ఐ థింక్ ల్యాండెడ్ ఇన్ రాంగ్ టైం. బట్ నేను ఎట్లా అంటుండంటే అసలు నేను బిగినింగ్లో నేను అనుకున్న దానికంటే చాలా బెటర్ ప్లేస్లో ఉన్నా. లైక్ Okay. ఇప్పుడు బికాజ్ మై జర్నీ ఈజ్ స్టిల్ పెండింగ్. ఓకే. ఐ జస్ట్ స్టార్టెడ్. మొన్ననే 30 వచ్చినాయి అనుకోండి, అది వేరే విషయం. బట్ ఆ లెక్కలు వేసుకొని నేను నైట్ ఇంటికి వెళ్ళి బాధపడి నేను ఐ కేమ్ ఫ్రమ్ జీరో. అండ్ నేను ఇప్పుడు ఎక్కడున్నా, నేను వెళ్ళాల్సిన దూరం ఎంత ఉంది, క్లారిటీ ఉంది. బట్ డెఫినెట్లీ మధ్యలో బిగినింగ్లో మనం ఇది చేసేస్తుంది, ఈ సినిమా ఇది చేసేస్తుంది అని ఉంటుండే. బట్ లేటర్ ఆన్ విత్ మెచ్యూరిటీ ఐ అండర్స్టూడ్ వన్ థింగ్ ఎట్ ఎ టైం, వన్ డే ఎట్ ఎ టైం. ఈరోజు పని చేసుకొని రేపు మళ్ళీ ఈ రోజు గురించి ఆలోచించాలి. అండ్ ఈరోజు పని సిన్సియర్గా చేసుకొని రేపటికి మూవ్ ఆన్ కావాలి. నువ్వు అన్నట్టు బిగినింగ్ అండ్ ఇప్పుడు మోర్ దెన్ ఎక్స్పెక్టేషన్స్, ఐఎమ్ క్యూరియస్ అబౌట్ మై రిజల్ట్స్. బిఫోర్ ఐ యూస్ టు హ్యావ్ ఎక్స్పెక్టేషన్స్. ఓకే. బట్ టుడే ఐఎమ్ జస్ట్ క్యూరియస్ అబౌట్ మై ఫిల్మ్స్. ఎందుకంటే పని నిజాయితీగా చేసేసి ఇంకా రిజల్ట్ నాకు తెలిసి రిజల్ట్ అనాలిసిస్ చేసి అంత బ్రెయిన్ ఎవ్వడికి లేదు ప్రపంచంలోనే అర్థమైంది. సో ఈ మెచ్యూరిటీ ఎప్పుడు వచ్చింది నీకు? విత్ టైం వస్తుంది కదా సార్. ఇట్ ఆల్ కమ్స్ విత్ టైం, మోర్ ఫిల్మ్స్, ఏజ్. యూ గైస్ సా మీ వెన్ ఐ వాస్ 21, 22, యంగ్ అండ్ అగ్రెసివ్. ఫ్రమ్ కాలేజ్ నుండి డైరెక్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన. అఫ్ కోర్స్ ఇందాక ఎనీథింగ్ లైఫ్ విల్ ఓన్లీ ఎవాల్వ్ యూరో. అంటే బిగినింగ్లో నేను ఈ స్టేజ్ ఎక్స్పెక్ట్ చేయలేదు, అంతకంటే బాగున్నాను. బట్ ఒక స్టేజ్లో విశ్వక్ అంతకంటే బాగున్నా అంటే మీకు ఎగ్జాంపుల్ నేను సాటిస్ఫైడ్ ఉన్న పొజిషన్ కానీ కాదు. ఇట్ మీన్స్ ఐ డోంట్ హ్యావ్ ఐఎమ్ నాట్ ఎ గై హూ సిట్ అండ్ ఐఎమ్ నాట్ ఎ క్రై బేబీ. అంటే అరే ఇంకా ఎక్కువ ఉండే ఏంది ఇంతే ఇక్కడనే ఉన్నా, అది కాదు. అది పని చేసుకుంటే పని తీసుకుపోతూ ఉంటుంది మనల్ని ముందుకి. ఏం లేదో దాన్ని చూసుకుంటూ బాధపడే టైప్ అయితే కాదు, అది చెప్తుండే అంతే. ఓకే. సో ఎవ్రీథింగ్ కీప్స్ కమింగ్. ఐ థింక్ మీరు చూసుకుంటే అట్లీస్ట్ లైక్ నాకైతే కొంచెం యంగ్ ఏజ్లోనే కెరియర్ బిగిన్ అయింది అనుకోవాలి. లైక్ ఫ్రమ్ వేర్ ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్. లైక్ వితౌట్ ఎంగేజ్లో స్టార్డమ్ రావటం అనేది ఏమన్నా మైనస్ అయిందా? ఏమన్నా మైనస్ ఏది కాలేదు సార్. ఇప్పుడు కూడా నేను ఏది మైనస్ అనుకోను. ఏది జరిగిపోయింది, ఏదో ఘోరం జరిగిపోయిందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు కూడా మనం ఇంత పెద్ద సెట్లో కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నాం. నన్ను సినిమా రిలీజ్ 13th, నాకు ఇంకా 3 సినిమాలు ఉన్నాయి తర్వాత రిలీజ్కి. అండ్ నేను నా 3rd ఫిల్మ్ డైరెక్ట్ చేసేది, దాని టీజర్ వస్తుంది ఈ మంత్. నేను మైనస్ ఏది అనుకోను. ఇట్స్ అ జర్నీ. కాకపోతే మధ్యలో హై టైడ్ వస్తుంది, ఒకసారి ప్లెజెంట్ వాటర్ ఉంటుంది. ఓకే. యూ షుడ్ నో హౌ టు సస్టైన్ ఇన్ ఎనీ కండిషన్. యా. సో అనుదీప్ ఈ సబ్జెక్ట్ చెప్పినప్పుడు మీకు బాగా హుక్ చేసిన పాయింట్ ఏంటి? I saw so many friends of mine. I am very expressive with my family. But and friends ఏదన్నా కొంచెం ఎక్స్ప్రెసివే ఉంటాను. నా అంతవరకు కొత్తలతో పరిచయం అంత జల్దీ కాదు, అది వేరే విషయం. దిస్ ఫిల్మ్ హ్యావ్ వెరీ రిలేటబుల్ థింగ్ అబౌట్ ప్రజెంట్ హౌ పీపుల్ కాంట్ ఎక్స్ప్రెస్ దేర్ ఫీలింగ్. కొంచెం గలీజ్ అనిపిస్తుంటాయి కదా కొంతమంది. కానీ ఫ్యామిలీ ఫంక్షన్లు అంటే నేను ఆ ఫంక్షన్లకి రానమ్మా, గలీజ్ అనిపిస్తుంది నాకు. నన్ను విలువకుర్రి మీరందరూ కూర్చున్నప్పుడు మాట్లాడడానికి చుట్టాలతో పిన్ ఎవరు అవుతారు, ఆ అమ్మమ్మ ఎవరు అవుతుంది తెలియని ఇట్లాంటిది ఉంది కదా ప్రజెంట్. సో ఆ ఫ్యామిలీ వాల్యూస్ మీద వెరీ వెరీ మంచి కన్విక్షన్తో బాగా రాశాడు క్యారెక్టర్. సో డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ న్యూ ఏజ్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. ఇట్స్ నాట్ జస్ట్ అ ఫిల్మ్.
డైరెక్టర్ క్యారెక్టర్ ఏంటి ఇందులో? అవును, యాక్టర్ కమ్ డైరెక్టర్ అది. అనుదీప్ హిమ్సెల్ఫ్ డైరెక్టర్. సో మీ ఆయన కూడా యాక్టర్ కమ్ డైరెక్టర్ కదా. యా ఆఫ్ కోర్స్. సో మీ ఇద్దరిలో ఎవరి క్యారెక్టర్కి దగ్గరగా ఉంటుంది ఇది? ఇది అనుదీప్ క్యారెక్టర్కే దగ్గర ఉంటుంది సార్. అవునా? యా, అంటే రియల్ లైఫ్కి అతనిలో మీ ఆయన రియల్ లైఫ్ కాదు కదా, ఆయన పూటకో లైఫ్ అయినది. అవునా? ఓకే. పర్ ఎవ్రీడే డిఫరెంట్ లైఫ్ ఐఎమ్ టెల్లింగ్ వెన్ ఇట్ కమ్స్ టు అనుదీప్. వెరీ అన్ప్రిడిక్టబుల్ గా. స్టోరీ నచ్చింది. యాక్చువల్గా టైటిల్ ఫంకీ అంటే అల్లరిగా. సో ఎంత అల్లరి ఉంటుంది సినిమాలో? సేమ్ లాస్ట్ దాకా ఒకటే ఉంటుంది. ఒకటే ఉంటుంది. Non-stop. నాన్ స్టాప్ ప్యాక్ చేసిర్రు. ఎందుకంటే నేనే అడిగిన 50-60 జోకులు అద్భుతంగా ఉన్నాయి, ఎందుకు తీసేసిర్రు అని. జనాలకు ప్యాక్డ్ సినిమా ఇవ్వాలి. ఎండ్ ఆఫ్ ది డే ఇంకా ఆడియన్కి పాకెట్లో నుండి ఫోన్ తీసే టైం కూడా ఇవ్వద్దు. సో డెఫినెట్లీ ఫర్ వెల్ బీయింగ్ చిన్నబాబు గారు కానీ అనుదీప్ గారు, చిన్నబాబు గారు దగ్గరుండి చాలా లవ్ చేసిన కథ ఇది. ఓకే. సో బాగా దగ్గరుండి అందరం ఎక్కడ ఏ తప్పు పోకుండా ఒళ్ళు దాచుకోకుండా పనిచేసి మళ్ళీ చూసుకొని మళ్ళీ చేసి ఫైనల్గా అందరం థమ్స్అప్ అనుకున్నప్పుడు వస్తుంది ఆడియన్స్ దగ్గరికి. కాదు మీ క్యారెక్టర్ ఏంటి? So I'm playing Chitra. She's a producer in the film. ప్రొడ్యూసర్. Yeah, she's ఆ ప్రొడ్యూసర్ వాళ్ళకు డైరెక్టర్. Yeah. So it's in the film. It's the producer director Tom and relation. Yeah, Tom and Jerry, as you can say. And in Okay. the teaser also, it's chasing. Like the producer is chasing the director. చేసింగ్ అంటే మొత్తం కార్ చేజులు ఉన్నాయి అనుకుంటారు. Yeah, it's about that and how she tries to. I can say that. वो she's a तो producer, ट्रेलर director. में ही है ना. हाँ है, हाँ. So how she's trying to get the film done through him, but వాళ్ళ how డాడీకి many స్ట్రెస్ problems- వస్తే అసలు నేను ఫినిష్ చేస్తే సినిమా వస్తుంది. ఓకే. So it's all about that and how it's a funny take on the producer and director's bond. Yeah. సో ప్రజెంట్ సినేరియో ఈ సినిమాలో ఏమైనా కనపడుతుందా? అంటే ఒక ప్రొడ్యూసరు, ఒక డైరెక్టరు, సినిమా బడ్జెట్లు, రిలీజులు, ఈ గందరగోళం అంతా అంతా ఈ గందరగోళం అంతా ఉంటుంది. ఉంటుందా? యా, వాటిని కోమల్ గాడు ఎట్లా వాడుకుంటాడు అనేది ఉంటుంది. సో అల్టిమేట్గా ప్రొడ్యూసర్ సాటిస్ఫై అవుతుందా మరి? అదే కదా సినిమా. You have to watch it. వాచ్ ఇట్. బట్ టీజర్లు ఏంటి, మా తాతగారి ఫోటో పెట్టమంటే పెట్టలేదు ఏంటి అని? సార్ Just funny line. డైరెక్టర్ సో ప్రొడ్యూసర్కి వాల్యూ లేదా ఇలా? సినిమాకి ఎక్కువ వాల్యూ ఉంది. సినిమా అందరికంటే పెద్దది. ఏంటి February 13th పర్టికులర్గా ఆ డేటు ఎంచుకోవడానికి ఏమైనా రీజన్ ఉందా? అంతే సార్, లవర్స్ డే, శివరాత్రి అన్నీ, వ్యాలంటైన్స్ డే, శివరాత్రి అండ్ అన్న వదిలేస్తే నాకు కొంచెం తీపి జ్ఞాపకం ఉంది. Feb 14th, అవునా? ఏంటది? లాస్ట్ Feb 14th కొంచెం తీపి జ్ఞాపకం ఉంది కదా. ఓకే ఓకే. మళ్ళీ 13th రిలీజ్ చేస్తే మళ్ళీ 14th ఓకే 365 days ఆఫ్ అది అయిపోతుందని అట్లా. దాంట్లోంచి బయటకు వచ్చినట్టేనా కంప్లీట్గా? దాంట్లో నేను ఐ థింక్ సార్ అది సక్సెస్ అయినా బయటికే వస్తుండే వారం తర్వాత. డెఫినెట్లీ ఏదైనా కష్టం 4 నెలలు, సంవత్సరం ఉంటుంది సార్. రిజల్ట్ ఎఫెక్ట్ హిట్ అయితే 5 రోజులు, ఫ్లాప్ అయితే 2 వారాలు ఉంటుంది అంతే. డెఫినెట్లీ ఇంకో సినిమా చేసుకుంటే వెళ్ళిపోవడమే కదా ముందుకి. ఇప్పటివరకు ఈ కెరీర్లో ఎక్కువ రోజులు బాధపడ్డారు అంటే అద్భుతంగా చేసినా కూడా ఆ రిజల్ట్ పాజిటివ్గా రానప్పుడు ఎక్కువగా బాధపడ్డ సినిమా ఇది? అద్భుతంగా చేసినా కూడా అని నేను చెప్పలేను. గ్యాంగ్స్ కాపాడుకుంటే చాలా మంచి సినిమా ఇది. నాకు చాలా ఫేవరెట్ క్యారెక్టర్ అది. లంకల్ రత్న అనే క్యారెక్టర్ ఇస్ మై. నాకు సినిమాలు ఫేవరెట్ ఏదన్నా అడిగితే 1-2 చెప్తా, కానీ ఫేవరెట్ క్యారెక్టర్ ఇన్ మై హోల్ కెరియర్ ఇస్ లంకల్ రత్న. ఓకే. అండ్ దాని తర్వాత నాకు తెలిసి ఆ సినిమా రిలీజ్ ముందు మంచి హైప్ ఉండి రిలీజ్ తర్వాత ఆ హైప్ లేకపోవడానికి ఏంటి రీజన్? సినిమానే కదా సార్. ఫస్ట్ హాఫ్ యునానిమస్ ఉండే, సెకండ్ హాఫ్ యునానిమస్గా పీపుల్ కుడెంట్ టేక్ ఇట్. అండ్ చాలా దెర్ ఆర్ ఫాల్ట్స్ ఇంకా మా మేకింగ్లో కొన్ని ఉన్నాయి. ఈరోజు తప్పు ఎవరి మీద, సక్సెస్ అందరి మీద వేసుకున్నప్పుడు అది ఎటువైనా కూడా అందరం కలిసి చేసిన తప్పనే చెప్తాం. అంటే ఒక బట్ ఇట్ వాజ్ నాట్ కమర్షియల్గా, ఇట్ డెంట్ గో రాంగ్ అని మేము అనుకున్న. అంటే మీకు తెలుసు ఇట్ హ్యాడ్ అ స్కోప్ టు బ్లాస్ట్, అది అయ్యింది అంతే.
ఈ సినిమాలో డైరెక్టర్ క్యారెక్టర్, అనుదీప్ డైరెక్టర్, నువ్వు ఒరిజినల్గా కూడా డైరెక్టర్వి. సో ఏదైనా ఒక సిచ్యుయేషన్లో ఎప్పుడైనా మీ ఇద్దరి మధ్య క్లాష్ లాంటిది ఏమైనా వచ్చిందా? అసలు క్లాష్ అంత పెద్ద పదం కూడా అసలు నాకు అనుదీప్కి అంటే క్లాష్ అంటే నేనేదో చిన్న చిన్న మాటలో కూడా క్లాష్ ఉండదు. అంటే బెటర్మెంట్ కోసం అనేది ఆర్గ్యుమెంట్స్ అలాంటి. అంటే ఇప్పుడు నేను ఏదైనా సూపర్ మమ్మ అని వెళ్ళిపోతాడు, మనోడు ఏదైనా చెప్తే అద్దరు అనుకొని చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. ఏదైనా ఎక్స్ట్రా ఉంటే టేక్లో చేస్తాం, ఇది రాద్దాం చేద్దాం, అది కాదు ఏదైనా అనిపిస్తే ఇన్స్టింక్ట్గా ఇంప్రూవైజేషన్ సీన్లో వస్తుంది, బాగుంటే పెట్టేసుకుంటాడు అంతే. క్లాష్ అనేది అయితే అసలు ఆ మనిషికి ఎవరితో కాదనుకుంటా, ఫుల్ క్లారిటీ ఉన్న మనిషి. సో అంటే క్లాష్ అనేది ఇద్దరు కన్ఫ్యూజ్ పీపుల్ కలిసినప్పుడు వస్తుంది సార్. అలానే ఎందుకు అనుకోవాలి, ఇద్దరు ఒకటి కన్ఫ్యూజ్ ఉండి ఒకటి క్లారిటీ ఉన్నా వస్తుంది అనుకోండి. అలా అని ఇద్దరు మల్టీ టాలెంటెడ్ అయినా కూడా వస్తుంది. లేదు సార్, అసలు సినిమా అనేది ఐ థింక్ ఇట్స్ వన్ మ్యాన్, ఒకటి విజన్, ఆ ఒకటి విజన్ నమ్మాలి అందరూ అంతే. దట్స్ డైరెక్టర్. బట్ అవతల వ్యక్తి ఏదో ఒక స్టేజ్లో మిస్టేక్ జరుగుతుంది అని యువతల వ్యక్తి గ్రహించినప్పుడు కాన్ఫిడెంట్గా తప్పు చేస్తే తప్పు రైట్ అయిపోవాలి సార్. ఆ కాన్ఫిడెన్స్లో డైరెక్టర్ ఉండాలి అంతే. అట్లా చాలా జరిగినాయి. ఒకటి వేలో పోనీయాలి, ఇంకా డౌట్ చేస్తే సినిమా చేయొద్దు అంతే. యా ఐదు యాక్చువల్గా రైట్ ఫ్రమ్ మోడలింగ్ టు దిస్ ఇప్పుడున్న ఈ చిత్ర క్యారెక్టర్ వరకు ఒకసారి కెరియర్ గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుంది? వాట్ డూ యూ ఫీల్? वही समझ में आ गया ना क्वेश्चन? हाँ, He's asking about the journey. हाँ, मॉडलिंग से अभी आज टुडे तक क्या, व्हाट डू यू लुक बैक? Sir, I can't tell you what I have been feeling throughout. Speechless. I remember last year sitting in my balcony at my house and before signing Dragon, I was doing films, but लास्ट ईयर ये process टाइम को तुम ड्रैगन sorry, प्रमोशंस last कर to रहे last year. Yeah, I'm so sorry. Last to last year, I'm so lost. I was sitting at my house in my room, a balcony, and I was just thinking, what is happening? Nothing is working out. Like, it's very slow. I don't know if I'll be able to make it. And I had that energy and all of that said that I want to prove myself. I want to work, like perform. I had all of that in me, but I wasn't getting the right opportunity, or maybe I wasn't shown in that map. So when Dragon happened, I wasn't ready to believe that, okay, I am living what I always thought of. When I was doing my modeling, when I was in my college, I knew I wanted to be here. I knew what I wanted to do. But all I did was I was only chasing that feeling, and I just kept working. That's all I knew, because I didn't know any other way to work. Like, I knew that I have to work hard, I have to be sincere, I have to be very responsible, and I don't have anything in my hand. It's not given to me. I have to work for it. I don't come from any background where people know me, or I have a family member in the industry who will give me an opportunity to work. I have to prove myself for every project, every audition. Maybe I have to work 100% extra effort I have to put. Okay. So I knew all of this, and I kept working hard, and I set my goal that, okay, this is what I want to do, and I will not give up. There were days where I felt like, I think it's not happening, I don't know what to do. I was very sad, depressed, and I was going through a lot of emotions, but I think I had to go through that to where I am right now. సో అలా ఆడిషన్స్లో ఏదైనా మిస్ అయిన పెద్ద సినిమాలు కానీ పెద్ద క్యారెక్టర్స్ కానీ? Yes, I have missed Sure. many big projects, auditions, and maybe because at that time I wasn't fluent with the language also. Okay. I wasn't learning it fast. Like, I used to get it one hour before the lines, and it was a little difficult, and I was also मैं छोटी थी को कैसे बोलते हैं, I was small. I wasn't like that smart enough to like grab the language easily. So I have missed nice, good big projects, but I think everything was for the right reasons. Even if I missed it, it was for the right So reasons. those projects missed by you or people? Matlab, I didn't get it. Or they missed me, is what you're trying to say?
టుడే దే విల్ ఫీల్ దే Oh. మిస్డ్ యూ. No, sir. Ayo, that much I can't. But I think it was for the right reason, is what I can say. That time I felt really bad. I cried a lot, but then I think God has written everything for. Like it's said, no, कि हर दाने पे दाने आने दाने वाले पे का खाने वाले का नाम वाले का रहता. नाम लिखता है. Yeah, so I think if you are meant to have that, you will get it. సో బిఫోర్ డ్రాగన్ ఆఫ్టర్ ది డ్రాగన్ వాట్ ఈస్ ఖైదు? It's the same, no difference. It's just that little stressful, but she's the same. I don't think so it will ever change. But more happy and living a dream is all I can say. సో బిగినింగ్ యూ బిగిన్ విత్ యువర్ కెరీర్ ఇన్ కన్నడ మూవీనా? Yes. Actually, it was a Marathi film first. ఫస్ట్ మరాఠీ. Yeah. ఓకే. సో ఫ్రమ్ దేర్ ఆన్వర్డ్స్ అప్ టు ఫంకీ యూ యాక్టెడ్ విత్ న్యూ కమ్మర్స్, some known persons, very known persons. So out of those, who is your best? Oh, I knew it. You would go there, sir. मैं कितने अच्छे से तुम्हारा नाम बोला, बाजू बैठा है तो. हाँ, एक सेकंड भी नहीं सोचा मैं. हाँ, बाजू है आदमी, ठीक है, अब इसका नाम बोलेंगे बोल के. नहीं, ऐसे नहीं है मैं. Oh my God, I'm just. No, of course I had so much fun working with Vishwak, and it's very chill with him because I think we. ఓకే ఓకే ఓకే, నువ్వు కంటిన్యూ విత్ యూ. మీకు ఇంటర్వ్యూతో Wait, but కంటిన్యూ. let me talk now. No, it was fun with working with him also. I never itself felt funky, like. na? Huh? Title itself funky. Funky, yeah, exactly. I never felt ki okay, I have to be ki a little careful or like it's difficult to work with him. It's nothing like that. We had so much fun. So of course I had fun working with him. But there's nothing as such as favorites or like it's the process that we have to go through film. It's fun with everyone to work with. ఇంతకుముందు సితార బ్యానర్లో గ్యాంగ్స్ ఆఫ్ చేశారు, ఇప్పుడు ఇది ఏంటి? వంశీలో అప్పటికి ఇప్పటికి గమనించిన తేడా ఏంటి? ప్రొడ్యూసర్ వంశీలో మీరు గమనించిన తేడా ఏంటంటున్నా? తేడా ఏం నేను చూడలేదు సార్. అంటే ఒక నిర్మాతగా సేమ్ తేడా ఏముండదు సార్. సేమ్ అగ్రెసివ్ ఫిల్మ్ మేకర్. ఎండ్ ఆఫ్ ద డే అందరు కామన్ థింగ్ వచ్చేసి ఈక్వల్లీ పిచ్చి సినిమా అంటే, ఈక్వల్లీ ప్రేమ సినిమా అంటే. సో డెఫినెట్లీ ద వే హీ ప్రొడ్యూస్డ్ డీజే టిల్లు విత్ సిద్ధు, ద వే హీ అండర్స్టూడ్ మ్యాడ్ అనే సినిమా ఫ్రాంచైజీని అర్థం చేసుకోవడము. సో డెఫినెట్లీ అగ్రెసివ్ ఫిల్మ్ మేకర్. వెరీ గుడ్ క్వాలిటీ టు హ్యావ్, విత్ క్యాలిక్యులేషన్ అండ్ విత్ గుడ్ ఏమంటారు, కరెక్ట్ క్యాలిక్యులేషన్తో రిస్కులు తీసుకోవడం. అంటే ఇప్పుడు సితార బ్యానర్ కంటూ ఒక ఐడెంటిటీ ఉంది, అనుదీప్కి ఒక ఫాలోయింగ్ ఉంది, విశ్వక్కి ఒక ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఆడియన్స్ థియేటర్కి వచ్చే ఆడియన్స్ వీళ్ళల్లో ఎవరిని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ థియేటర్కి వస్తారనుకుంటున్నారు? మీరే చెప్పారు కదా సార్, ఎవరు ఫాలోవర్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వస్తారు. ఇంకా డెఫినెట్లీ సినిమా అయితే ఫస్ట్ హీరో అయితే మా అనుదీపే. అనుదీపేనా? ఈజ్ ద క్రియేటర్. ఓకే, సినిమా చూసి బయటకు వచ్చే ఆడియన్స్కి సినిమాలో గుర్తుండిపోయే క్యారెక్టర్స్ అంటే ఏంటి? ఐ థింక్ మా ఇద్దరిని బాగా గుర్తుపెట్టేసుకుంటారు. మీ ఇద్దరంటే హీరో హీరోయిన్, లీడ్ క్యారెక్టర్స్ వదిలేయండి. మేమే ఉంటాం సార్ సినిమా అంతా, ప్రిపేర్ అయిపోండి. అవునా? సో ఇంకెవరిని? You will choose. There are actually many interesting characters, but I think Komal Chitra flashes వస్తుంటాయి మీకు. నెక్స్ట్ మై థర్డ్ డైరెక్టోరియల్ కల్ట్ టీజర్ వస్తుంది ఈ మంత్ అండ్. అవును, పొలిటికల్ లీడర్గా ఒక సినిమా చేస్తున్నట్టున్నా, లెగసీ. ఏంటి పాలిటిక్స్ అంటే ఇంట్రెస్టా బాగా? ఇంతకుముందు కూడా ఏదో సినిమాలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో చిన్న టచ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉందా పాలిటిక్స్ మీద? ఏమో చూద్దాం, టైం ఉంది సార్. రాజకీయాలు కాదు కానీ ఐ థింక్ ఇట్స్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ పాలిటిక్స్. సినిమాలు చేసుకుంటాం, 30 వచ్చినాయి. ఓకే, ఖైదు, Yes. వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ ఫిలిం? In Telugu, it's Paradise. ప్యారడైజ్. And in Malayalam, I'm doing Palli Chattimbi, which will release in April 9th. ఓకే, And I Am Game in Malayalam. సో బ్యాక్ టు బ్యాక్ సో మెనీ ఫిల్మ్స్.
Yeah. లాస్ట్ ఇయర్ వచ్చిన ప్రదీప్ రంగనాథ్ సినిమాతో అనుకోవచ్చా? Yes, definitely yes, sir. It's because of Dragon, I can say. I cannot take away that. Yeah. ఓకే, ఫైనల్గా సినిమా ఎందుకు చూడాలి అనే ఆడియన్స్కి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఎందుకు అది తెలిసి వాళ్ళకి బాగానే క్లారిటీ ఉంది. క్లారిటీ ఉంది. సో టీజర్తోనే ఆ క్లారిటీ వచ్చింది. యా, వాళ్ళ క్లారిటీ బాగానే ఉంది. I think the content, every poster, every song, every scene, every dialogue is for them, is made for them. So, Okay. and as an audience, I would enjoy it. నాకు అనుదీప్ చెప్పిండు అది ఎంత నిజమై వద్దా ఎంత అబద్ధమో తెలియదు, జాతిరత్నాలు అప్పుడు కూడా నాకు కాల్ చేసిన అన్నాడు. కాల్ చేస్తే నేను కొంచెం నాతో ఒకరినికర్ మాట్లాడితే ఫోన్ పెట్టేస్తా, తెలియదు కదా మనోడు ఇట్లాంటి విత్ హిస్టరీ విత్ టైం తెలిసింది. నేను ఇంత సినిమా చేద్దాం అనుకుంటున్నా మా అమ్మ అన్నట్టు గుర్తు ఫోన్ చేసి ఎవరు ఇట్లా మాట్లాడుతుందని చెప్పి అంటే డిసైడ్ అయిపోయి చేస్తే ఒకరికి నాకు అట్లా లైట్గా గుర్తుంది. మరి నిజంగానే చేసింది మనోడా లేకపోతే గనెటేస్తుండా నాకు, నేను నీతోనే చేద్దాం అనుకున్నా, ఫస్ట్ నీకే చేసిన ఈ నగరానికి ఏమైనా చూశాను. సో డెఫినెట్లీ వెన్ ఐ సా జాతిరత్నాలు నేను సీట్లకి వెళ్ళి పడిపోయినా కిందకి నవ్వుకుంటా. సో ఎవ్రీబడీస్ డ్రీమ్ డైరెక్టర్ అనుకోవచ్చు. ఐ థింక్ ఆల్ ద హీరోస్ వాంట్ టు వర్క్ విత్ హిమ్. సో జాతిరత్నాలు ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ వన్ అనుదీప్ ఫిల్మ్. ఆఫ్ కోర్స్, కానీ జాతిరత్నాల తర్వాత తనకి కూడా ఆ రేంజ్ సక్సెస్ లేదు. సో అది మళ్ళా ఈ సినిమాతో తెలుగు ఇదే కదా సార్ సెకండ్, తమిళ్ స్ట్రైట్ కదా అది. అంటే తను కొన్ని రైటింగ్ కూడా చేశాడు కదా. ఉండొచ్చు, తను తమిళ్ స్ట్రైట్, జాతిరత్నాల తర్వాత స్ట్రైట్ ఇదే కదా నెక్స్ట్. సో మీరు అనుకున్నట్టే ఈ ఫంకీ సినిమా అందరికీ థియేటర్లో ఫుల్గా నవ్వులు పంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మళ్ళీ విశ్వక్ బ్యాక్ అనేది ఈ సినిమాతో రావాలి. సో ఖైదు తెలుగులో సెకండ్ సినిమా ఇది. ఫస్ట్ సినిమా డిసప్పాయింట్ చేసింది. ఈ సినిమా తర్వాత టాప్ రేంజ్ హీరోయిన్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వే. థ్యాంక్ యూ సో మచ్. యా, చూసారు కదండి ఫంకీ హీరో హీరోయిన్లతో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్ర యూత్.